జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు 24వ సర్గలోకి ప్రవేశిస్తున్నాము. నిన్నటి రోజున ఎక్కడైతే శివుడు తపస్సు చేశాడో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మునుల దగ్గర వీళ్ళు ఆ రాత్రి అక్కడ విశ్రమించారు, రామలక్ష్మణులు విశ్వామిత్రతో కూడి. ఇప్పుడు ఈరోజు 24వ సర్గలు ఏం చెప్తానంటే, గంగా సరియు నదుల సంగమ ప్రదేశం గూర్చియు, మలద కరూస ప్రదేశంలో ఆవిర్భావం గురించియు, అచ్చట తాటక నివాసం గురించియు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి తెలియజేయటం. ఇప్పుడు వచ్చే సర్గలో ప్రతి సర్గ కూడా ఒక విశేషార్థంతో కూడి ఉంటుంది. ఎందుకంటే మనకి రామాయణం అనేది ఇది యథాతథంగా వాల్మీకి మహర్షి లోకానికి ఎలా అయితే అందించాడో దాన్ని యథాతథంగా మీకు వినిపించాలని ఒక లక్ష్యంతో యజ్ఞంతో ఇది చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ సర్గలో ఏం చెప్పారంటే, శత్రువులను పరిమార్చగల రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో నిర్మలంగా ఉన్న ప్రాతకాలం ముందు సంధ్యాపాసనాది కార్యక్రమం ముగించుకొని విశ్వామిత్రుని అనుసరించు గంగా తీరముకు చేరారు. వీళ్ళందరూ కూడా గంగాన దగ్గరికి చేరారంట. చేరిన తర్వాత వ్రతనిష్టాపరులు మహాత్ములైన మునులు అందరూ ఒక చక్కని నావని తెప్పించి విశ్వామిత్ర మహామునితో ఇట్లండ్రి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మునులు కూడా వీళ్ళకి ఒక మంచి నావాన్ని తీసుకొచ్చారు. ఓ మహాముని, ఈ రాజకుమారులను మీరును ఈ నావను అధిరోహింపుడు, కాల విలంబనం కాకుండా శుభంగా సుఖంగా ప్రయాణించాడు. అంటే ఇంకా లేట్ అవ్వకుండా పెందలకడ ప్రయాణం సాగించండి అని చెప్తున్నాను అనమాట. విశ్వామిత్రుడు అట్లే అని పలికి సాదరంగా ఆ మునులను వీడుకొని అనంతరం అతడు రామలక్ష్మణులతో కూడి సాగరమున గలిసెడి గంగానదికి దాటిన. ఈ యొక్క సాగరమును కలిసి గంగానదికి దాటేయడనమాట. దాటేటప్పుడు ఏం జరుగుతుందో చెప్తాం. నావ నది యొక్క మధ్య భాగమున చేరగానే ఎప్పుడైతే ఈ యొక్క దాటేటప్పుడు నావ మధ్యలో ఉందో ఏం జరిగింది, అలల తాకిడికి చెలరేగిన ఒక మహాధ్వని రామలక్ష్మణులకు వినపడిను. అప్పుడు శ్రీరాముడు, ఈ నది మధ్య భాగమున అంటే గంగా సరయు నదుల జల తరంగముల ఘర్షణ వలన ఉత్పన్నమైన ఈ మహాధ్వనికి కారణమేమి అని విశ్వామిత్ర మహర్షి అడిగాను. ఎప్పుడైతే అక్కడ ఒక పెద్ద శబ్దం వచ్చిందో అక్కడ రెండు నదులు కలుస్తున్నాయి. ఎక్కడ ఆ యొక్క గంగా నదిలో సరయు నది గంగా నది రెండు నదుల యొక్క ప్రవాహం కలుస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ధ్వని వచ్చిందన్నమాట. దాన్ని విశ్వామిత్రుడిని వీళ్ళు అడిగారు. అంతటి ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలకు విని కుతూహలంతో ఆ శబ్దం యొక్క కారణాలు తెలుపసాగాను. ఓ నరశ్రేష్ఠుడైన ఓ రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతమునందు తన మనస్సంకల్పంతో ఒక సరస్సును సృష్టించను. ఆయన మనసు చేత నిర్మింపబడింది కాబట్టి ఇది మానస సరస్సు అని పేరుతో ప్రసిద్ధి చెందినది. దీనికి బ్రహ్మ సరస్సు అనియు పేరు వచ్చినది. ఈ యొక్క మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకొని ప్రవహిస్తున్నది. ఇది ఈ సరయూ నది. ఈ సరయూ నది సరస్సు నుండి పుట్టినది కాబట్టి ఆ యొక్క సరస్సు నుంచి బ్రహ్మ మానస సరస్సు నుంచి పుట్టింది కాబట్టి దీనికి ఉద్భవించడం వల్ల ఇది అంతా కూడా పవిత్రమైంది. ఈ సరయూ నది ఏం జరుగుతుంది, ఈ సరయూ నది మొత్తం కూడా గంగా నదిలో సంగమిస్తుంది, గంగా నదిలో కలుస్తుంది. నీటి తరంగముల సంఘర్షణ వలన సాటి లేని ఈ మహాధ్వని కలిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈ రెండు సంగమిస్తున్నాయో పెద్ద శబ్దము కలిగింది. ఓ రామ, ఈ నది ద్వయ సంగమునకు శ్రద్ధాధరంతో నమస్కారము. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఈ రెండు సంగమిస్తున్న యొక్క నదుల దగ్గర నువ్వు శ్రద్ధగా నమస్కరించమని చెబుతున్నాడు. ధర్మవర్తములైన ఆ రామలక్ష్మణులు ఇరువురు ఆ రెండు నదుల సంగము నమస్కరించింది. పిమ్మట గంగా నది యొక్క దక్షిణ తీరముకు చేరి వేగముగా ముందుకు నడగసాగిరి. ఎప్పుడైతే ఆ సంగమం దాటి గంగా నది యొక్క దక్షిణ తీరానికి చేరారు. వీళ్ళు చేరిన తర్వాత విశ్వాకు వంశంలో జన్మించిన శ్రీరామచంద్రుడు జనసంచారం లేని దట్టముగానున్న అడవిని చూసి మునీశ్వరునితో ఇట్లు ప్రశ్నించును. అహో, ఈ అడవి చోరగానే ఉన్నదే, కీచురాల దొరలతో నిండున్నది, భయంకరమైన క్రూరముగాలతో వ్యాప్తమైనది, దారుణమైన భాష పక్షులతో ప్రతిధ్వనించున్నది. ఈ అరణ్యమునందు భయంకరమైన కూయుచున్న వివిధ పక్షులు, సింహ, వ్యాఘ్ర, వరాహములు, ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుతున్నవి. చంద్ర నల్ల మధ్య ఏరు మధ్య చెట్లతోడను, మారేడు వృక్షంతోడను, తుమ్మి కలిగి చెట్లతోడను, రేగు చెట్లతోడను సంకీర్ణమై భయంకరంగా ఉన్న ఈ కానరం పేరేమి? రాముడు అడుగుతున్నాడు, ఈ అడవి పేరేంది అని అడుగుతున్నాడు. ఎవరిని? విశ్వామిత్రుని. మిక్కిలి తేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి ఈ రామునితో ఇట్లా పలికింది, నాయన, ఈ కారడవిని ఎవరో
ఎవరిదో తెలుపుదును వినుము. ఓ నరోత్తమ, పూర్వకాలమున ఇచ్చట మలదము కరుషము అని 2 దేశములు దేవ నిర్మితులై ఉన్నాయి. ఇవి భగవంతుడి చేత నిర్మితమైన 2 ప్రదేశాలన్నమాట. అయితే అవి ధాన్య సంపదలతో తొలచూచుండెను. జనులు కనకలలాడుచుండె. ఇది చాలా ఎంతో మహత్తరంగా ఉండేట, ఎంతో ఆనందంగా ఉండేవి. రెండోది వచ్చేసి ధన కనక సంపదలతో తొలతూగుతున్నాయి. దానితో ఈ యొక్క భగవత్ నిర్మితం అంటే దేవ నిర్మితం భగవంతుడి చేత నిర్మించబడి. ఓ రామ, పూర్వం ఇంద్రుడు వృత్తాసురుని వధించిన కారణంగా ఆయనకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. ఎప్పుడైతే ఇంద్రుడు వృత్తాసురుని చంపరించిన తర్వాత ఏం జరిగింది, ఆయనకి బ్రహ్మహత్య చుట్టుకున్న తర్వాత తత్ఫలితంగా అతడు అపవిత్రుడయ్యాను. ఎప్పుడైతే చేశాడో అతను అపవిత్రవగానే ఆయనకి ఆకలి దప్పులు బాధింపసాగింది. అంటే మానవుడికి ఎలాగైతే ఆకలి దప్పులు వచ్చినాయో ఆయనకి కూడా, ఎవరికి ఇంద్రుడు కూడా ఆకలి దప్పులు బాధిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ విధంగా బాధిస్తున్నాయో దేవతలు తపోదలైన ఋషులు ఇంద్రుడిని గంగా తీర్థోదకముల చేత మంత్రపోతములైన కలశోదకముల చేత స్నానం చేయించింది. దానివల్ల అతని అపవిత్రమంతయు ఆకలి బాధయు తొలగను. దేవతలు ఋషులు ఈ ప్రదేశమునందు ఇంద్రుడి శరీరంలోకి ఏర్పడిన అశుచిత్వమును ఆయన ఆకలి బాధను పోగొట్టి మిక్కిలి ఆనందం చేసింది. అంటే వీళ్ళు చెప్పిన 2 ప్రదేశాల్లో ఇంద్రుడికి విధమైన బ్రహ్మహత్య పాతకాన్ని ఈ యొక్క దేవతలందరూ కలిసి, ఋషులు దేవతలందరూ కలిసి పోగొట్టారు. ఆ పవిత్ర అంతయు ఆకలి బాధ తొలగి శుచి ఒకటి వలన ఇంద్రుడు సంతసించి వెంటనే ఈ దేశమునకు అత్యున్నతమైన వరంని ప్రసాదించాడు. ఏ వరం ఇచ్చాడు? నా శరీరము మాలిన్యమును గ్రహించిన ఈ 2 ప్రదేశములు కూడా మలద కరుష అనే పేర్లతో ఖ్యాతికెక్కి ధాన్య సంపదలతో తొలచూచును. ఎప్పుడైతే వరం ఇచ్చేశాడు ఈ 2 ప్రదేశాలకి ధాన్యాలతో ఇక సంపద తిరుగు లేకుండా ఉంటుందని ఆయన వరం ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది, శక్తి సంపన్నుడైన ఇంద్రుడు ఆ దేశమునకు ఉత్తమమైన వరమునిచ్చి ఆదరించుటకు పూజించుటకు చూసి దేవతలందరూ కూడా ఆ ఇంద్రుని చూసి బాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క ప్రదేశాలకి ఆ విధంగా వరాలు ఇచ్చాడో ఈ దేవతలందరూ కూడా మంచి పని చేసామని పొగిడారన్నమాట. ఓ శత్రు సంహారక రామ, ఈ మలద కరుషాను ఈ ప్రదేశంలో ధనధాన్య సంపదలతో సంతోషంతో చిరకాలం వర్తింది. చాలా కాలం పాటు కూడా ఇవి చాలా ఆనందంగా గడిచినాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది, కొంతకాలం తర్వాత పుట్టినప్పుడు 1000 ఏనుగుల బలము గలదియు కామరూపిణి అయిన తాటకయను యక్షిని ఇచ్చట వచ్చును. ఎప్పుడైతే తాటక అనే యక్షిని ఇక్కడికి వచ్చేసిందంటే ఈ ప్రదేశానికి వచ్చింది. ఆమె బలశాలి అయిన సుందుడు అనే వానికి భార్య అయిన ఒక సుందుడు అనే వాడికి ఈమె భార్య. ఎవరు? తాటకి. రామ, భయపడకము అంటే తాటకి పేరు చెప్పాడుగా, భయపడకము, నీకు క్షేమమగును. ఆ తాటకుకు మారీచుడనే రాక్షసుడు పుత్రుడుగా కలిగిన. మరి ఈ ఇద్దరి మధ్య మళ్ళీ ఓ పుత్రుడు పుట్టాడు. ఎవడాడు? మారీచుడు రాక్షసుడు కలిగాడు అన్నాడు. ఇంద్రుడు అంతటి పరాక్రమశాలి కాబట్టి తన పరాక్రమం కూడా చెప్తున్నాడు. ఈ మారీచుడు ఎలాంటి పరాక్రమం? ఇంద్రుడు అంతటి పరాక్రమం గలవాడు. అతని బాహువులు బలిష్టమైనవి. అతడు మహావీరుడు. అతని శరీరము ముఖము విశాలమైనవి. భయంకరుడైన మహారాక్షసుడు నిరంతరము ప్రజలను బాధింపసాగాడు. వీడు ఎప్పుడు కూడా ప్రజల్ని ఇక బాధిస్తున్నాడు. ఎప్పుడైతే ఇంకా బాధిస్తే ఇంకా అక్కడ ఎవరుంటారు కదా. ఓ రామ, దుర్మార్గులైన తాటక ఈ మలద కరుష అనే 2 జనపదములను నిత్యము ధ్వంసమార్చు. ఎప్పుడైతే వీళ్ళు విధంగా ధ్వంసం చేస్తున్నారో అది దేవ నిర్మితమైనా సరే, ఇంద్రుడు వరమిచ్చినా సరే పూర్తిగా అది నాశనం అయిపోయింది. ఇచ్చటికి 1.5 యోజనల దూరమున ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసిస్తున్నది. 1.5 యోజనం అంటే 8 కిలోమీటర్లు, 1.5 12 కిలోమీటర్ల దూరంలో ఆ తాటక నివసిస్తున్నది. కాబట్టి కనుక ఆ తాటక వనం దారిన మనం వెళ్ళవలను. ఇప్పుడు ఆ దారినే మనం వెళ్ళాలి. ఎలా చెప్తున్నా చూడండి, ఇప్పుడు మనం ఎక్కడైతే తాటక నివసిస్తుందో ఆ దారి గుండా మనం నడక సాగించాలి. ఎందుకంటే వీళ్ళు వచ్చిన కార్యం అది. నా మాటను పాటించి నీ బాహుబలముతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపము. చూడండి, ఇక్కడ ఆడ మనిషి అయినా సరే దుర్మార్గం చేసినప్పుడు క్షమించరాదు అనేది తెలియజేస్తుంది. ఇక్కడ యొక్క ఈ సరుకులో గొప్ప విశేషం ఏంటంటే, ఒక తప్పు చేసినప్పుడు ఆడ మగానే భేదము ఉండని అవసరం లేదు. ఖచ్చితంగా ఆ యొక్క ఆడ మనిషి అయినా వధించాలి. ఈ దేశమున
మునుపటి వలె ఎట్టి ఉపద్రవం లేకుండా చేయము. సామాన్యులకు ఎదిరింపని సాధ్యం గాని ఈ ఘోర రాక్షసి ధ్వంసమనర్చిన ఈ పుణ్య ప్రదేశమునకు ఎవ్వరూ రాజాలకున్నారు. కాబట్టి ఇది విధంగా చేయటం వల్ల అక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకెవరు కూడా ఎవరు రారు కదా. ఒక ప్రదేశంలో రాక్షసి తిరుగుతుండే ఆ చోటకి ఎవరు రారు. కలకల్లాడుచున్న ఈ దేశమును తాటక ధ్వంసం గావించిన తీరును, తత్ఫలితముగా ఇది నిర్జీవంగా మారిన విధానమును నీకు పూర్తిగా తెలిపితిని. కాబట్టి ఆ తాటకిని ఇప్పటికీ ఈ అడవిని విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ ఈ యొక్క ప్రదేశానికి మోక్షం కలిగించాలంటే ఈ యొక్క 2 ప్రదేశాలకి ఎప్పుడైతే మలదా కరుసు అనే ప్రదేశాలకి మోక్షం కలిగించాలంటే ఏం చేయాలి? ముందు ఈ తాటకి ఇప్పుడు కూడా కాసుకొని ఉంది కాబట్టి దాన్ని నీవు వధించాలి అని ఈ యొక్క సర్గలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుడికి చెప్తున్నామట. కాబట్టి ఈ సర్గ ఈ 32 శ్లోకాలతో పూర్తయినది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకండే 24 సర్గ. జై శ్రీమన్నారాయణ.